చేస్తూ ఉన్నాను. ఇక ఆ టైంని పోగొట్టుకోకుండా కొద్దిగా దేవుని మాటలు ధ్యానించుకుందాం. కాసేపు ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. ఉన్నదే కొద్దిగా టైము, దాన్ని పోనీకండి. ప్రశాంతంగా ఎక్కడళ్ళు అక్కడ కూర్చోండి. అటు ఇటు తిరగవాకండి. సంతలో తిరిగినట్టు తిరగొద్దు. కూర్చోండి చక్కగా. సంతలో సరుకుల కోసం తిరుగుతాం. ఇక్కడ ఏ సరుకులు అవసరం లేదు. మనకు కావాల్సిన సరుకు ఒక్కటే, దేవుడు, ఆయన వాక్కు. కాబట్టి సహకరించి చక్కగా ప్రశాంతంగా ఎక్కడళ్ళు అక్కడ కూర్చోండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. చూడండి. యాభై 59, 60, 61 ఈ 4 వచనాలు చూడండి. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేవేలకు తల్లివగుదువు గాక. మా సహోదరి, నీవు వేవేలకు తల్లివగుదువు గాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, నీ సంతతి తమ శత్రువులను జయించుదురుగాక. రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు వాక్యం కోసం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రత్యేక ప్రార్థనా కోటాల్లో ప్రతి దినం కూడా అయ్యా మీరు మా అందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ కూడా ప్రభువా ఇక్కడ సమకూడిన బిడ్డలందరికీ, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, మా అందరికి అవసరమైన వర్తమానమును ప్రభువా నీ దాసును మరుగు చేసి నీవే మాట్లాడండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుకునే ప్రతి ఆటంకమును, ప్రతి శోధనను యేసు నామములో బంధిస్తా ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలమందు జరిగించి, మాలో జరిగించి, తద్వారా నీ యొక్క రాజ్యమును కొరకు మమ్మల్ని సిద్ధపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన లేక సన్నివేశం అనేది మీ అందరికీ చాలా సుపరిచితమైన సంగతి. అది అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు అబ్రహాం దగ్గర మాట ఇచ్చి తన స్వజనుల యొద్దకు వెళ్ళి తన కుమారుడైన ఇస్సాకుకి పెండ్లికి భార్యను తీసుకొని రమ్మని
ఒక స్త్రీని సిద్ధపరచుకొని రమ్మని పంపించినటువంటి ఘట్టం. ఆయన వెళ్తాడు, వెళ్ళి రిబ్కాని కనుగొంటాడు. ఎలానో మీకు తెలుసు, బావి దగ్గర ఆయన ఉంటాం. అయ్యా నేను బయలుదేరి వచ్చాను, మరి నా యజమానుడు పంపించాడు, మరి ఎవరో అమ్మాయి నాకేం తెలియదు, మరి నేను అమ్మాయిని గుర్తుపట్టినట్లు ఇక్కడికి వచ్చే ఆడపిల్లల్ని నీళ్ళు అడుగుతాను, నీకు నీ ఒంటికి కూడా పోస్తానన్న అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయే అని ఒక సూచన పెట్టుకొని ఆ సూచన ప్రకారం రిబ్కాని గుర్తిస్తాడు. ఇది తెలిసిందే. తర్వాత ఆమె ఫలానా అని కనుగొని ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడి అందరికీ అప్పగింతలు అయిపోయిన తర్వాత ఇక రిబ్కాని తీసుకొని బయలుదేరతాడు. తానున్న ప్రదేశం నుండి ఇస్సాకు దగ్గరికి బయలుదేరతాడు. ఆ తర్వాత వచనాన్ని మీరు చూడవచ్చు. 62. ఇస్సాకు బేయర్ లాహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమున కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవడని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసి కొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. దేవుడి మాటల్లో నుండి మనకు కావలసిన సందేశం ఇచ్చునుగాక. ఇక్కడ మనం ఏదో పరిశోధించడానికి ఆలోచించడానికి పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఆయన పోయాడు, ఆమెను సిద్ధం చేసుకున్నాడు, తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాడు. ఈయన ఆమెని గుడారంలోకి తీసుకెళ్ళాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమెను ప్రేమించాడు. అంతే కథ, ఇంతే మ్యాటర్. మరి ఇంతే మ్యాటర్ అయితే నువ్వు ఎందుకు చెప్పావు అనేది ఇప్పుడు మీ ప్రశ్న. చెబుతా. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని దేవుడు తనకు తన కార్యాలకు సాదృశ్యంగా లేక సూచనగా లేక దృష్టాంతంగా ఉండడానికి స్వీకరించాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్రహాము జీవితాన్ని, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితాన్ని, ఈ ఇద్దరి జీవితాన్ని తన చర్యలకు దృష్టాంతముగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఇది 2 ఘట్టాలలో రుజువవుద్ది. మొదటి ఘట్టం ఇస్సాకు యొక్క బలియాగం. అబ్రహాముకి ఒక్కగానొక్కడయ్యున్న కుమారుని దేవునికి బలియాగముగా అర్పించేటువంటి ఆ చర్య ఏదైతే ఉందో అక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవుని చర్యను చూపిస్తున్నాడు. అబ్రహాం అయితే తన కుమారుడైన ఇస్సాకుని మోరియా దేశమందున్న పర్వతం మీద దహన బలిగా అర్పించడానికి తీసుకెళ్ళి ఆ బిడ్డని దేవుని మాట చొప్పున బలి చేయటానికి ఇష్టపడతాడు. అయితే బలి చెయ్యనివ్వడు దేవుడు. ఇస్సాకుకు ప్రతిగా ఒక పొట్టేలుని అర్పించి అబ్రహామును దీవిస్తాడు. తండ్రి అయిన దేవుడు సర్వమానవ పాప పరిహారార్థమై అంత మనుషులు, దేవదూతలు, ఈ లోకము పరలోకం అందరికీ ఆయన రక్తం అవసరం. ఏ రక్తం అంటే దేవుని కుమారుని రక్తం. అందరి పాపములకు, అపరాధములకు, దోషములకు ప్రాయశ్చిత్తముగా అందరికీ ప్రతిగా తన అద్వితీయ కుమారుని బలి చేయడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. అది చేశాడు. ఈ తండ్రి అయిన దేవుడు చేసినటువంటి ఈ కార్యానికి సూచన అబ్రహాం జీవితంలో మనకు కనబడింది. నంబర్ 1. నంబర్ 2, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితం కూడా మనం గమనిస్తే తండ్రి బలి చేయడానికి ఇష్టపడితే
కొడుకు హృదయపూర్వకంగా బలి కావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ. ఆయన్ని నెట్టేసి పారిపోవచ్చు, నన్ను చంపుతానంట, నీకేం పిచ్చాను. అప్పటికే 18-20 ఏళ్ల లోపు వాడయ్యాడు ఇస్సాకు. పెద్దోడే, చిన్నోడు కాదు. పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠ మీద పడేయటానికి ఎదిగిన కొడుకు. కట్టెల మోపు, బలిపీఠానికి కావాల్సిన కట్టెల మోపు కట్టి నెత్తిన పెడితే మోసుకొని కొండెక్కాడంటే చిన్నోడా? ఈడో చిన్నవాడు, 18-20 ఏళ్ల లోపు వాడయ్యాడు. ఒక అంచనా. అంత ఏజ్లో ఉండి పెద్ద ఆయన ఒక తోపు దోసి పారిపోవచ్చు, కానీ అలా చేయలే. తండ్రి ఈ ప్రియమైన కుమారుని బలి చేయడానికి ఇష్టపడితే ఇస్సాకు తండ్రి చిత్తము నెరవేర్చడం కోసం తనను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ తండ్రి కొడుకుల ఇద్దరి ప్రవర్తన ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, మనందరి సృష్టికర్త, మనందరి ఉనికికి ఆధారమైన పరలోకపు తండ్రి, ఆయన జనితైక కుమారుడైన క్రీస్తు. వారిద్దరికీ సాదృశ్యంగా అబ్రహాం లైఫ్ మనకి కనపడింది ఇక్కడ. ఇక అబ్రహాము ఎవరి ప్లేస్లో కనపడుతున్నాడు? తండ్రి ప్లేస్లో. ఇస్సాకు ఎవరి ప్లేస్లో కనపడుతున్నాడు? క్రీస్తు. ఇప్పుడు ఇస్సాకు భార్య అయిన రెబెకా ఎవరి ప్లేస్లో కనపడుతుంది? సంఘం. కాబట్టి ఈ దృష్టాంతము లేక ఈ సాదృశ్యము అనేది మనకు సంబంధించింది, ప్రభువుకు సంబంధించింది. అందుకు చదివిచ్చా. దేవునికి మహిమ. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నాకు కనాను స్త్రీలలో ఏ స్త్రీ కూడా నా కుమారునికి భార్యగా పనికిరాదు. వినాలి, మళ్ళీ చెప్తున్నా. అబ్రహాము తానున్న ప్రదేశంలో చాలామంది ఆడపిల్లలున్నా అక్కడ ఆడపిల్లల్ని తన కుమారునికి భార్యగా చేయడానికి ఇష్టపడలా. దేవునికి కూడా తానున్న పరలోకంలో, తాను సృష్టించిన కోటానుకోట్ల ప్రపంచాల్లో ఎవ్వరిని కూడా తన అద్వితీయ కుమారునికి అధికారిక పట్టమహిషిగా ఒకే ఒక్క భార్యగా అప్పగించడానికి ఆయన సృజించినటువంటి మిగిలిన మహిమలోకాల్లో ఎవ్వరినీ దేవుడు ఎంపిక చేయలే. దేవునికి మహిమ. తన అద్వితీయ కుమారునికి పట్టమహిషిగా లేక వధువుగా, భార్యగా, సాటి అయిన సహాయముగా తన స్వజనులలో నుండి, ఏది అబ్రహాం విషయంలోనేమో ఫలానా ప్రదేశంలో నుండి తీసుకొని రా అని ఒక అడ్రస్ ఇచ్చి పంపించాడు. తండ్రి అయిన దేవుడు ఆ మహిమలోకాలలో ఉన్నటువంటి కోటానుకోట్ల ప్రపంచాల్లో ఉన్న వ్యక్తులను ఎవ్వరిని కూడా క్రీస్తు రాజుకు భార్యగా ఇవ్వడానికి ఇష్టపడలా. ఈ భూలోకంలో నిర్మితమైనటువంటి సంఘవధువునే గొర్రెపిల్ల భార్యగా ఆయన సిద్ధపరిచాడు. ఎందుకని అంటే బోల్డని కారణాలు. కనాను స్త్రీలను ఎందుకు విసర్జించాడు అబ్రహాము అంటే ఆయన ఆశించిన కొలతలు వాళ్ళలో కనపడలా. అందుకే వేరే ప్రదేశానికి పంపించి, తన స్వజనుల యొద్దకు పంపించి, నా స్వజనుల యొద్ద నుండి స్త్రీని తీసుకొని రా నా బిడ్డకు అన్నాడు. మరి దీన్ని ఎట్లా పోల్చుకుందాం? పరలోకంలో ఇతర ప్రపంచాల్లో బోల్డ్ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా దేవుని కుమారులే, మనం కూడా దేవుని కుమారులమే. మరి వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే చెప్తున్నా, వారిని కూడా దేవుడు సృజించాడు, కానీ మన సృష్టి వేరు, వాళ్ళ సృష్టి వేరు. వారంతా ఆయన వాక్కు పలికితే వచ్చినటువంటి మహిమ పుత్రులు, కానీ మానవ జాతి అలాంటిది కాదు. మీరు గమనించి చూస్తే బైబిల్లో దేవదూతలందరినీ వాక్కు చేతనే ఆయన సృజించాడు, కానీ మానవుణ్ణి మాత్రం డిఫరెంట్గా చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మీరు చూడగలిగితే,
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అక్కడ ఆగు. 1:26 చూడండి. ఆదికాండం 1:26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను. చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. గమనించాలి, ఇక్కడ దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఇక మట్టితో ఆకృతిని నిర్మించి ఆ మట్టి ఆకృతిలోనికి జీవవాయువు ఎవరు దూదాడు? సాక్షాత్తు దేవునిదే ఊదాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊది మనల్ని దేవదూతల కంటే ప్రత్యేకంగా నిర్మించి, ఎప్పుడైనా మనకు ఆయన ప్రత్యక్షమైతే భూమి మీద భక్తులకి మన వంటి నరస్వరూపిగానే ప్రత్యక్షమయ్యాడు. దేవదూత స్వరూపంతో ప్రత్యక్షం కాల. మీరు యెహెజ్కేలు గ్రంథం చూడగలిగిన తర్వాత నిర్గమకాండం చూడగలిగిన ఆయన నరస్వరూపిగానే కనపడ్డాడు ప్రత్యేకంగా. అంటే ఆయన ఎలా ఉన్నాడో అలా మనల్ని నిర్మించాడు. మన నిర్మాణం, దేవదూతల నిర్మాణం ఒక్కటి కాదు, అంతకంటే శ్రేష్టంగా మనల్ని దేవుడు నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళ అంతస్తు కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, సమాచార దూతలు, అధికార దూతలు, రకరకాల దూతలు ఉన్నారు. దూతలకు స్టేటస్లు ఉన్నాయి, స్టేజీలు ఉన్నాయి. అందరి ఒకే స్థాయి కాదు, అందరికీ ఒకే విధమైన ఆకృతులు లేవు, అందరూ ఒకే విధమైన మహిమలో లేరు. మహిమలో అంతస్తులు ఉన్నాయి. వాళ్ళందరితో ప్రస్తుతం మనల్ని పోల్చుకుంటే అట్టడుగు వర్గం ఎవరైనా ఉన్నారు అంటే అది భూలోకంలో మనమే ప్రస్తుతానికి, వాళ్ళ మహిమతో మనల్ని చూస్తే. కానీ భవిష్యత్తులో మనం ఏ మహిమకి వెళ్ళబోతున్నామంటే, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలు, సమాచార దూతలు, ఈ దూతలందరికీ పైన ఉన్నవాడు రారాజు యేసయ్య అయితే, యేసయ్య పక్కన కూర్చొని ఇక సెకండ్ పెత్తనం చేయబోతుంది మనమే. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మన ప్లేసు? ఇప్పుడేమో అందరికంటే దేవునికి మహిమ. ఇప్పుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారు కదా. యేసయ్య పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దూతలు ఎక్కడున్నారు? కింద ఉన్నారా, పైన ఉన్నారా? యేసయ్యకి అంటే దేవదూతల కంటే తక్కువ వాడయ్యాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడ నుంచి ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆత్మరూపిగా పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళం మన కింది భాగంలో ఉంది, భూగోళానికి కింది భాగంలో ఉంది, భూగర్భంలో ఉంది పాతాళం. అప్పుడు పాతాళంలోకి వెళ్ళాడంటే అప్పుడు మనకు పైన ఉన్నాడా, మన కిందికి వెళ్ళాడా? అంటే మనుషుల కంటే కూడా తక్కువ వాడుగా కిందికి వెళ్ళాడు. చూడండి, మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి దేవదూతల కంటే కింద ఉన్నాడు. సిలువలో ప్రాణం పెట్టి పాతాళంలోనికి వెళ్ళి మనుషులకు కూడా పాదాల కింద ఉన్నాడు. ఇలా ఉన్నవాడు చివరికి ఏమయ్యాడు? అన్ని నామముల కంటే పైనామం పొందాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, టాప్ 1లోకి వెళ్ళిపోయాడు. మరణము పొందినంతగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అన్ని విషయాల్లో రిక్తుడయ్యాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అబ్బా, అందుచేతను తగ్గింపు ప్రార్థన సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు, మా ఇంటి పేరు
పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. తగ్గింపు అంటే ఇక ఆయనే అందరికన్నా అడుక్కుపోయి తగ్గించుకున్నాడు. ఆ తర్వాత చదువమ్మా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, అది 3 చెప్పాడు చూసారా. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. పైనుంచి కిందికి వచ్చాడు, కింద నుంచి ఇంకా పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింది లోకం పాతాళంలో కానీ ఉన్న ప్రతి ఒక్కని మోకాలు చదువు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. అది దేవునికి మహిమ. ఇప్పుడు అలాగే ఆయన ఎలాగైతే అన్నీ తగ్గించుకొని వచ్చి అందరికంటే టాప్ 1లో వెళ్ళాడో, ఇప్పుడు అందరికంటే అధోగతిలో అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ భూలోక సంఘ కన్య ఉందే, దేవదూతలతో పోల్చుకుంటే మనకు బోల్డ్ ఆశ. ఒక దేవదూతన్నా కనపడితే బాగుండని. దేవుడు ఎటు కనపడట్లేదు, దేవదూతన్నా కనపడితే బాగుండు, లైవ్లో పలకరిద్దని బోల్డ్ ఆశ. అవునా? అంటే ఏంటి, దేవదూతల కంటే కూడా మంది ఇంకా పేద స్థాయి అన్నమాట. కానీ చివరికి ఎక్కడికి వెళ్తుంది ఈమె? దేవుని స్వరూపమందు దేవుని పోలికగా పుట్టింపబడి 3వ విషయంలో కూడా రెడీ అయి, ఏంటి 3వ విషయం అంటే దేవ స్వభావమును ధరించుకుని. ఇప్పుడు మనలో దేవుడు చేస్తున్న పని అదే. తన స్వరూపం ఇచ్చాడు, తన పోలిక ఇచ్చాడు, తన స్వభావం కూడా ఇస్తాడు. స్వభావం స్పెషల్గా తయారు కావాలి మనలో. దానికోసం టైం తీసుకున్నాడు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని వాడుకొని మనలోకి ఆ స్వభావాన్ని ప్రవేశపెట్టడానికి ఇప్పుడు పని చేస్తున్నాడు. స్వభావము లేక వ్యక్తిత్వం, ఈ 3 కంప్లీట్ అయితే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటిది? హల్లెలూయా కాదు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. దేవదూతలకు ఆశ్చర్యమే, మనకు కూడా ఆశ్చర్యమే. మనం పోయి ఆయన పక్కన ఎట్టు కూర్చుంటాము? అసలు మనం, మన అవతారం, మన బతుకు, మన సంబడం మనకు తెలుసుగా. అసలు మనం పోయి అక్కడ సింహాసనంలో కూర్చో, ఏదో మనం అయ్యగారు చెబుతున్నాడు, మనం ఏదో వింటున్నాం, కానీ నిజమేనంటావా? ఇంత పనికిమాలిందని నేను పోయి ఆయన పక్కన అసలు అమ్మ ఊహించడానికి భయంగా ఉంది నాకు. అరే నేను చెప్పేది నిజం, నీకు లేదు, నీకెందుకు నిన్ను కూర్చోబెడతాడుగా. ఇది ఖాయం, డౌట్ లేదు అందులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అదే, అందుకోసమే రెడీ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అక్కడ కూర్చోటానికి తగిన వారినిగా మనల్ని రెడీ చేయడానికే రకరకాల పరిస్థితుల్ని మన జీవితంలోనికి రప్పిస్తున్నాడు. చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఋతువుల్ని రప్పించేది ఆయనే.
అటనే మన బతుకులు రకరకాల కాలాలు రప్పిస్తున్నాడు. ఆనందకాలం, శోధన కాలం, దుఃఖకాలం, వేదన కాలం, కృంగిపోయిన కాలం, పైకి లేచిన కాలం, అన్ని కాలాలు రప్పించి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు పని ఆపల. దేవుడు అనుకున్న సృష్టి ఇంకా కంప్లీట్ కాల. ఇంత గందరగోళమైన ప్రపంచం ఏంటే, ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచం కాకపోతే అసలు ఏ లోపము ఏ దోషము లేని ప్రపంచం చేయటం దేవుడికి చేత కాకపోయిందా? ఏంది అసలు ఈ లోకం ఏంది, దీని పోకడేంది? ఇంత దరిద్రగొట్టు దేశాన్ని, ఇంత దరిద్రగొట్టు ప్రపంచాన్ని, ఇంత దరిద్రగొట్టు రాష్ట్రాన్ని, ఇంత దరిద్రగొట్టు జిల్లాని అని కొంతమంది అంటుంటారు. వాళ్ళ దేశాలని, రాష్ట్రాలని, జిల్లాలని విమర్శించుకుంటూ, మనుషుల్ని దూషించుకుంటూ అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు. నేనైతే నా భారతదేశాన్ని ఎంతో సంతోషంగా పొగుడుకుంటా. మేరా భారత్ మహాన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాస్తిక దేశాల వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకొని, నా దేశం ఆస్తిక దేశం. నా ఇండియాని నేను ఎంతో ప్రేమిస్తాను. నా దేశ ప్రజల్ని నేను ఇంకా ప్రేమిస్తాను. మీరు కూడానా? జనగణమన పాడదామా? దేవునికి స్తోత్రం. ఒకరోజు పాడేదే ఉంది, రోజు పాడుకుంటూనే ఉంటాం హృదయాల్లో. ఇంత అస్తవ్యస్తమైన ప్రపంచం ఎందుకు చేశాడు? ఒక క్రమంగా అన్ని, ఏ లోపం లేకుండా, ఏ పాపం లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఏ దోషం లేకుండా, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న ప్రపంచాన్ని చేయటం దేవుడికి చేత కాలేదా? ఓ ప్రశ్న, నాస్తికుడు అడిగే ప్రశ్న. సమాధానం ఏంటంటే, చేత అవును, అదే చేస్తున్నాడు దేవుడు. ఒకటే సమాధానం, చేత అవును, అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టాడండి, బేస్మెంట్ వేసి, లెంటల్ పోసి, స్లాబ్ వేసి, అంతవరకు ఆపితే ఎవడన్నా వచ్చి చూసి, అసలు ఈ ఇటుకలు ఏంటి ఇలా బయటికి కనపడుతుంది, ఇటుకరాళ్ళు ఇలా కనపడుతున్నాయి, ఈ కంకర ఏంటి ఇలా ఉంది, ఈ పిల్లర్స్ ఏంటి ఇలా కనపడుతున్నాయి, అసలు ఇట్లాంటి ఇల్లు కాకపోతే అసలు ఇలా ఇంత గందరగోళంగా లేకుండా చక్కని అందమైన ఏ లోపం లేని ఇల్లు కట్టడం ఈ మేస్త్రికి చేత కాలేదా అంటే, మేస్త్రి ఏమంటాడు? ఒరే నిద్రమోహం, నువ్వు ఇప్పటిదాకా చూసింది సగం పనేరా, ఇంకా సగం పని ఉంది, అది కంప్లీట్ అయినాక రానానా అంటాడు కదా. ఇప్పుడు మనుషులు చూస్తున్నదంతా దేవుడు నిర్మించి, దేవుడు జరిగించిన సగం పనే. ఇంకా సగం పని ఉంది, జరుగుతుంది. అది కూడా పరాకాష్ఠకు వచ్చింది, ఫైనల్కి వచ్చింది, ఫినిషింగ్ టచ్లో ఉన్నాం ఇప్పుడు. స్తోత్రం చెప్పరే. అయిపోయిన తర్వాత చూడాలి ఇక. అప్పుడు ఇక ఏ లోపము లేని, సూర్యుడు లేని చీకటి రాత్రులు, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన
ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో ఆహా, దేవదూతలు పాడినట్టుంది, పాడండి. దేవునికి మహిమ. ఈ పూటకు చాలు. ఆ ప్రపంచం ఏర్పడుతుంది, దానికోసం అన్నీ రెడీ అవుతున్నాయి. ఏ లోపము లేని, ఏ పాపము లేని, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, యోగ్యమైన ప్రపంచ నిర్మాణానికే దేవుడు పూనుకున్నాడు. అది కంప్లీట్ అయినా అడగాలి ఎవడైనా. సగంలో వచ్చి అడిగితే మేస్త్రి ముందు బకరా అవుతాడు అడిగినోడు. ఏం మేస్త్రి ఏం మాట్లాడు, ఎగాదిగా చూసి ఎవడో వీడు అనుకుంటాడు. ఈ ఇటుకలేంది, ఈ కంకర ఏంది, ఈ స్లాబ్ ఏంది, ఈ రాళ్ళు బయటికి కనపడుతున్నాయి ఏందంటే ఏం మాట్లాడు. మాత్రలు వేసుకుంటున్నావా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకుంటున్నావా, అయిపోయినాయా అని వెళ్తాడు నా బోటోడైతే. అది పరిస్థితి. ఇట్లనే ఇప్పుడు కొంతమంది అడుగుతున్న వాటికి దేవుడు ఇచ్చే సమాధానం అదే, నీకు అవసరం రా, మాత్రలు అవసరం అని. ఎందుకంటే ఉంది, బోల్డ్ అంత వరకు జరుగుతుంది. ఇక్కడున్నటువంటి ఈమెని అక్కడికి చేర్చాలి. మిగిలిన వాళ్ళ నిర్మాణం వేరు, మన నిర్మాణం వేరు. మిగిలిన వాళ్ళ రూపకల్పన వేరు, మన రూపకల్పన వేరు. మిగిలిన వాళ్ళ అనుభవాలు వేరు. చెల్లెమ్మో, ఇతర ప్రపంచాల్లో ఉన్న మిగిలిన వ్యక్తుల అనుభవాలు వేరు, భూలోకంలో ఉన్న మన అనుభవాలు వేరు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశలు మనకున్నాయి, వాళ్ళకున్నాయా? వాళ్ళు ఎప్పుడు ఒకే టైపులో ఉంటారు. బాలుడు ఎట్టుంటాడో మనకు తెలుసు, కౌమార స్థితిలో ఎలా ఉంటుందో మనకు తెలుసు, యవనప్రాయం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ముసలోళ్ళు అయిపోయి అంత అయిపోయినాక ఎట్టుంటుందో మనకు తెలుసు. ఇందులో మంచి తెలుసు, ఇందులో చెడు తెలుసు, పాపం యొక్క వికృతత్వం తెలుసు, పరిశుద్ధత యొక్క మంచి స్థితి కూడా మనకు తెలుసు. దేవుడు ఎదుట మనం ఎంత దౌర్భాగ్యులమో తెలుసు, మన ఎడల దేవుడు ఎంత కృపా మహదైశ్వర్యం చూపించాడో కూడా మనకు తెలుసు. చూసారు ఎన్ని అనుభవాలు నేర్పేశాడో. ఇప్పుడు గొట్టరు చప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలిసిన సంగతులు వాళ్ళకు తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే రేపు రారాజును గూర్చి రాణే చెప్పాలా, భర్తను గూర్చి భార్య చెప్పాలా పిల్లలకి. మనం చెప్పాలంటే అక్కడ అనుమానం పెట్టుకోక నిజం ఏంది, అక్కడుండే వాళ్ళకి ఇక్కడి నుంచి మనం పోయి ఆయన గురించి అనో మరీ మేము వింటున్నాం నువ్వు అటు చెప్పవాకని అనకండి. నేను నిజమే చెబుతున్నా. దేవునికి మహిమ, హల్లెలూయా. నిజమే. మరి భర్తను గురించి ఎవరు చెప్తే బాగుంటుంది పిల్లలకి? తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లిదండ్రికి అండి. అమ్మాయి అల్లుడు గారు ఏంటమ్మాయి అంత కోపడుతున్నాడు అంటే ఆయన అంతేలేమ్మా, ఆయన ఇంకేం ఆయన అంతే, ఏం చేయడు. ఏం చేయకపోవటం ఏంటో కొట్టేటట్టున్నాడు కదా అంటే, కొట్టితే మమ్మీ కొడతాను దగ్గరికి వస్తాడు, చాలాసార్లు అంతే చేశాడు, కొట్టలే. అవునా, నాకేం తెలుసమ్మా కొట్టాడేమో అనుకుంటున్నాను నేను. అంతే పాపం, ఆవేశంగా వస్తాడా, నేను అలా చూడగానే సైలెంట్ అయిపోతాడు అని చెప్పినా అమ్మో ఇట్లా చేస్తే మా ఆయన కోపం వచ్చిద్దని చెప్పినా, మా ఆయన ఇంత మంచోడని చెప్పినా, మా ఆయన ఈ విషయంలో ఇంత పరాక్రమంగా ఉంటాడని చెప్పిన, ఏం చెప్పినా ఇతరులకు భార్యే చెప్పాలి. పిల్లలకు కూడా. వాడు ఆలాటోలాగా వెళ్తుంటాడు నాన్న మీదకి, అబ్షాలోం దావీదు మీదకి పోయినట్టు. అమ్మ ప్లేస్లో హూషాయి ఉండి చెప్పాడు, పళ్ళు రాల్తేరా మీ నాన్న ఏం తేలిక అనుకుంటున్నా జాగ్రత్త అని.
దేవునికి స్తోత్రం. హూషై అంటే ఎవరు అనుకునేరు, మనకు అయ్యేం తెలుసు. వరుదిని పరిణయం, రాధా కళ్యాణం, చిన్న కోళ్ళు, ఇవన్నీ తెలుసు. కార్తీక దీపం, ముద్ద మందారం, ఏమండి ఇవన్నీ తెలుసు. అరే నువ్వేడ చూస్తావు అనుకునేరు, నేను చూడట్లా, పేపర్లో వస్తుందిగా. దేవునికి స్తోత్రం కలిగిన ఎంత బానిసలు అయిపోయారంటే ఇప్పుడు నా నిబంధనలు ఎంతమంది నిలిచున్నారో ఏమో డౌటే. నేను ఇంకొక దైవజనుడు ప్రసంగం వినమన్నా కదా, అది కాకుండా దానికి బదులు ఒక్కటి ఉందని నాకు ఇంపార్టెంట్ సీరియల్, అది ఒక్కటి చూసుకొని ఆగుతానని. ఎంతమంది ముసుగులో పాపం చేస్తున్నారో నాకు తెలియదు. చాలామంది నిబంధనలు నిలబడ్డారని అనుకుంటున్నాను. 7 రోజులు మనం ఫోన్గానే వాడాలి. ఎంతమంది ఉన్నారు ఆ నిబంధనలో? చేతులు ఎత్తండి. వామ్మ చాలా చేతులు లేవలేదు. అయిపోయిందా నిబంధన? అయిపోయిందా? నక్క చేసిన పని చేశారా అండి? నక్క దీక్ష తీసుకుందంట. నాలంటోడు ఒకటి దీక్ష ఇస్తుంటే నక్క దీక్ష తీసుకుందంట. ఆయన చెప్పాడు, తీసుకుంటే నువ్వు మాంసాహారం తినకూడదు, శాకాహారాదులే తినాలంటే అది తినేదే మాంసమాయా. నువ్వు శాకాహారాదులు తినాలి, అట్లా ఇష్టమైతేనే నేను నీకు ఈ బాప్తీసం ఇస్తాను కదా. అట్లాగా బాప్తీసం కూడా ఒక విధంగా దీక్ష అన్నమాట. అట్లా నేను అట్లయితేనే నీకు ఇది ఇస్తాను, లేకపోతే ఇవ్వను అంటే భలే పనేనే, ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది, తప్పకుండా తీసుకుంటానని. మేము లోకంలో ఉన్నప్పుడు దీక్ష గుర్తుగా కొన్ని ధరించేవాళ్ళం. ఇతను కూడా నక్క దీక్ష తీసుకుంటానికి ఇష్టపడింది కాబట్టి మెడలో ఒకటి గుర్తు వేశాడు. ఇక నుంచి ఈ నక్క గారు ప్రత్యేకం, వీరు ఆత్మ సంబంధులు అని. అది వేసుకొని కొంత దూరం ప్రయాణం చేసి, అది కూడా నేను ఇప్పుడు మారిపోయాను, నేను ఇప్పుడు ఆత్మ సంబంధిని, చాలా మంచిదాన్ని అని అది కూడా ఫీల్ అవుతా నడుచుకుంటూ వెళ్తాం. ఇది కూడా మా డాడీ చెప్పిందే చిన్నప్పుడు కథ. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులను చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. అందుకని ఇది అంతా భ్రాంతి, అంతా మాయ, అంతా మిథ్య, అంతా మాయ నాయన అనుకుంటూ పోతుంది నక్క. ముందే చెప్పా కథ అని. కథలో నక్కలు మాట్లాడతాయి కాబట్టి మళ్ళీ పరిశోధన పెట్టవాకండి. నక్క ఎట్ట మాట్లాడింది, అట్ట అందా అని పరిశోధన పెట్టండి. కథ కాబట్టి మాట్లాడేది అంతే, నోరు మూసుకొని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా మిథ్య, అంతా మాయ, అంతా భ్రమ, అంతా శూన్యం. ఈ జీవితం ఒక జగన్నాటకం, అది నటన, ఏదో అనుకుంటా పోతాం. కొంచెం దూరం పోయేసరికి ఒక చిన్న మడుగు నిండా చేపలు, పీతలు ఫుల్లుగా ఉన్నాయి. దానికి ఎట్ట అనిపిస్తుందంటే మనసు లాగుతుంది. అబ్బా ఒక్క పట్టు పడుతుందా, మామూలుగా ఉండదా. ఏం చేద్దాం, ఇది వేసుకున్నా కానీ పోలేకపోతుంది, చూస్తా ఆగలేకపోతుంది. కాసేపు అక్కడే ఉండి ఆలోచించింది. సరే దీక్ష గుర్తుగా మెడలో ఇది వేసాడు కదా, దీన్ని తీసి పక్కన పెట్టి తినేద్దాం, తర్వాత మళ్ళీ వచ్చి తగిలించుకుందాం. నేను తిన్న సంగతి ఆయన చూశాడా? ఏది నా మెడలో నిబంధన వేసినోడు చూశాడా అని ఇక దిగి తింటా ఉంది. దాని కర్మగాలి దీన్ని ఏం చేసింది, మెడలో దాన్ని తంగేడు చెట్టు ఉంటుంది కదా, తంగేడు చెట్టు దానికి తగిలిచ్చింది. వేసిందాన్ని దానికి తగిలిచ్చి శుభ్రంగా తింటున్నాను. దీక్ష ఇచ్చినోడు చిన్నగా ఆ మార్గానే వస్తా, ఎవరది, నేను దీక్ష ఇచ్చిన నక్కేనా, ఎవరది అన్నాడు. చూసింది, ఒరి నాయన రాని వచ్చాడు, ఇప్పుడే కదా దీక్ష తీసుకొని మొత్తం గంట కూడా కాలేదు, తేడా పడ్డాను, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ ఇచ్చిన ఆ వస్తువు ఆడే పడేసి పత్తా లేకుండా పరారైంది. ఇతనే తక్కువ తిన్నాడు, వెంటబడ్డాడంట.
ఈయన పరిగెత్తున్నాడు, అది పరిగెత్తుంది, ఈయన పరిగెత్తున్నాడు, అది పరిగెత్తుంది. ఎట్లా తప్పించుకోవాలా, ఎట్లా కవర్ చేయాలా, ఏం చేయాలో అర్థం కాల దానికి. ఈ లోపు ఈ వెనక్కి చూసుకుంటూ పరిగెత్తుతూ ఇటు తిరిగేసరికి ఒక పుల్ల కంట్లో గుచ్చుకొని ఆ ఒక కన్ను పోయింది. కన్ను పోయినాక ఐడియా వచ్చింది. కాసేపు విలవెల్లాడినా అమ్మాయి ఈయన తప్పించుకోవచ్చని కూర్చుంది కదలకుండా, ఇంకా బాటిల్ అక్కడే కూర్చుంది. వచ్చి ఇదిగో నువ్వు దీక్ష తీసుకొని ఈ పని చేయొచ్చా అన్నాడు. నువ్వు నాతో ఏ నిబంధన చేసావు, ఏం చేస్తున్నావు, నువ్వు తినొచ్చా అంటే ఎవరు అయ్యా నువ్వు అన్నాడు. అదేంది అట్లా మాట్లాడుతున్నావు, నేను ఇందాక నీకు మెడలో అది వేసాను కదా, దీక్ష ఇచ్చాను కదా నీకు, నువ్వు నాతో ప్రమాణం చేసావు, నిబంధన చేసావు, ఇక నుంచి ఎలా ఉంటానంటే ఎవరు అయ్యా నువ్వు అంటే మళ్ళీ నేను నీకు దీక్ష ఇచ్చినాడంటే ఏ దీక్ష, ఏం కథ నాకేం తెలుసు, ఎవరికి ఇచ్చావు నువ్వు? నక్కకే ఇచ్చానే. ఏ నక్కకి ఇచ్చావు? నక్క అంటే నక్కే కదంటే, అరే నక్కలో రకాలు ఉన్నాయి, గుడ్డి నక్క, మంచి నక్క. మంచి నక్కే, దానికి 2 కళ్ళు ఉన్నాయి, మరి నాకు చూడు ఒక్కనే ఉన్నా. కొన్నిసార్లు విశ్వాసులు వ్యవహారం చూస్తుంటే నాకు అచ్చం ఆ నక్కే కనపడుతుంటుంది. అందుకని చెప్పాలే, ఏమనుకోవాకండి. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది మనోళ్ళు వ్యవహారం చూస్తుంటే నాకు ఇచ్చిన మాటని భర్త సంగతి భార్య చెప్పాలి, దావీదు సంగతి హూషై చెప్పాడు అబ్షాలోముకి అహీతోపెలు అనేవాడు ఆలోచన చెప్తాడు. సింహాసనం వదిలిపెట్టి మీ నాన్న పరారయ్యాడు, కొండలకి ఎక్కువ దూరం పోయి ఉండడు. అబ్షాలోమా, నువ్వు కానీ వెంటబడి మీ నాన్నను తరిమితివా? మార్గమందే అతన్ని చంపేయొచ్చు, నీకు సింహాసనం స్థిరపరచబడిద్ది. నువ్వు లేచి కదులు, మీ నాన్న చిక్కుతాడు నీకు అంటే. అప్పుడు హూషై అనేటువంటి వ్యక్తి, శామ్యూయల్ 2 సమూయేలు గ్రంథమట 17వ అధ్యాయమట 7వ వచనమట. గుర్తు రాసుకొని నాకు వెళ్ళి చూడండి. మెసేజ్ అది కాదు, జస్ట్ సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. హూషై అనేటువంటి ఈ వ్యక్తి దావీదు కుమారుడైన అబ్షాలోముతో అంటాడు, అబ్షాలోమా, ఈ విషయంలో అహీతోపెలు చెప్పిన ఆలోచన తప్పు. మీ నాన్న గురించి చాలా తక్కువ అంచనా వేశారు. మీ నాన్న ఎలాంటివాడో తెలుసా? యుద్ధమందు ప్రవీణుడు. పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటిలాగా రేగిన మనసుతో ఉన్నారు ఆయన అనుచరులు. కొడుకు కాబట్టి బతికిపోయా, వదిలిపెట్టి వెళ్ళాడు. ఇంకొకడైతే నీ పని అయ్యేది. ఏమనుకుంటున్నారా మీ నాన్న గురించి? ఏం తెలుసు నీకు మీ నాన్న గురించి? నిన్నేం చేయకుండా వెళ్ళిపోతే ఎలా టప్ అనుకుంటున్నాయింది. నువ్వు వెళ్ళి చంపటానికి ఈజీగా చిక్కేవాడు అనుకుంటున్నాయింది. యుద్ధమందు ప్రవీణుడు, నీ తండ్రి జనులతో కూడా బస చేయుడు, ఏదో ఒక గుహ యందు దాగి ఉంటాడు. ఆవేశంగా పోయి వాళ్ళ చేతుల్లో పడ్డారంటే, వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టారంటే సింహపు గుండె వంటి వారైనా సరే అదురుపోతారు. మీ నాన్న మహాపరాక్రమం కలిగిన వాడు, ఆయన జోలికి పోవద్దని చెబుతాడు. కొడుక్కి తండ్రిని గురించి మధ్యలో వ్యక్తి చెప్తాడు. అక్కడున్నటువంటి ప్రపంచానికి ప్రభువుని గురించి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని గురించి సంఘము చెప్పిద్దట. ఎందుకంటే సంఘము ఎరిగినంతగా ప్రభువుని ఇక మిగిలిన ప్రపంచాల్లోని వ్యక్తులు ఎరిగి ఉండలేదు. ఇది కన్ఫామ్. సంఘము స్పర్శించినంతగా ఇక ఏ ఇతర ప్రపంచంలో దేవుని ఎరిగి ఉండలేదు. అది సంఘం యొక్క విశిష్టత. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అదేందన్నా అంటే అదంతే. అందుకే మన అనుభవాలు వాళ్ళ అనుభవాలు ఒకటి కాదు. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు నిత్యం ఏం చేస్తున్నారు? త్రియేక దేవుడైన యెహోవాను
త్రియేక దేవుడైన యెహోవాను. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. కెరూబులు శరాబులు తర్వాత కూడా పాడు. ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుందురు. త్రియేక దేవుడైన యెహోవాను. ఓకే, నిత్యం ఏం చేస్తున్నారు అక్కడ? కానీ విచిత్రం చెప్పనా, వాళ్ళు అన్ని స్తుతులు చెల్లిస్తుంటే అవి పట్టించుకోవట్లా. భూమి మీద నుండి ఒక దీనురాలు ప్రభువా నీకు స్తోత్రం అంటే చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. భూమి మీద నుండి తన దాసుడు దాసురాలు తన బిడ్డ ప్రభువా నీకు స్తోత్రం తండ్రి అంటే చెవి యొగ్గి. చూసారా మన స్తుతికి ఎంత విలువ ఉందో? అందుకే పాడుకుంది, కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగుల ఆశతో చూచుచుంటివా, మిగుల ఆశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా ఆనందమే పొందనా. ఆరాధనే చేయనా ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. దేవునికి మహిమ. మన స్తుతి అంటే దేవునికి విలువ, మన సంగతులంటే దేవునికి ఇంట్రెస్ట్, మన జీవితాలంటే దేవునికి విలువ, మన బ్రతుకులో జరుగుతున్న పరిస్థితులంటే దేవుడు ఆయన గమనంలో ఖచ్చితంగా ఉంచుకుంటాడు. గమనంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు, ఇంతమంది ఉన్నారు కానీ వీళ్ళందరికంటే వేస్ట్ నేను. నువ్వు అనుకో, 100 సార్లు అనుకో, దేవునికి మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి. చాలా సీరియస్. అందుకే నీకు జీవితం వచ్చింది. సీరియస్గా తీసుకోకపోతే నువ్వు ఎక్కడుంటా, ఇంతకాలం ఏడ బతుకుతా? ఎంతమంది పోలా, అందులో ఒకడివి ఒకదాని అయ్యేదాన్ని. ఇప్పుడు దాకా సీరియస్గా తీసుకున్నాడు కనుకనే ఉన్నా. మనందరినీ ఎంత విలువగా చూస్తాడంటే, కెరూబులు శరాపులు దూతలు మహాదూతలు రకరకాల దూతలు, ఎన్ని ప్రధాన దూతలు అధికార దూతలు సమాచార దూతలు, ఎన్ని రకాల దూతలు ఉన్నా, ఎన్ని ప్రపంచాలున్నా వాళ్ళందరూ వేరు, భూలోకములో రెడీ అవుతున్న సంఘము వేరు. అందుకే స్పెషల్గా రేపు కానీ నా జనుల యుద్ధకు వెళ్ళి తీసుకొని రా. ఎవరు వెళ్ళారు? ఎలియాజర్ వెళ్ళాడు. ఇది మర్చిపోలేదు కదా. అబ్రహాము, ఇసాకు, రెబెకా, ఎలియాజరు, ఈ 4 పాత్రలు మర్చిపోలేదుగా. పోయారా? పోలేదుగా. పోవాకండి. తీసుకురమ్మన్నాడు. పోయి తీసుకొస్తున్నాడు. అబ్రహాం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అందరూ చెప్పాలి నోరు తెరిచి. రైట్. కుమారుడైన ఇస్సాకు, రైట్. రెబెకా. ఇప్పుడు ఎలియాజర్ ప్లేస్ ఏంటి? అబ్బా దేవునికి మహిమ. హల్లెలూయా.
అబ్రహాము దగ్గర ఇస్సాకు ఉన్నాడు. రెబెకాను రెడీ చేసి సిద్ధపరచుకొని తీసుకొని రావడానికి ఎలియాజరు పోయాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు యేసయ్య ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, లేఖనాలు ఉన్నాయి. అయితే ఆయన ఎవరి నిమిత్తం అంతా సిద్ధం చేశాడో ఆ సంఘమును కంప్లీట్గా సంపూర్ణ సిద్ధిలోనికి రెడీ చేసి తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు ప్లేస్ తీసుకున్నాడు. ఎవరు? ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు ఎత్తుకున్నానంటే ఒక ముఖ్యమైన విషయం మీకు అందించడానికి. అది చెప్పి ముగిస్తా. సంతోషం, స్తోత్రం చెప్పండి. ముగింపు సంతోషమా? సరే. ఎలియాజరు వెళ్ళి ఆమెను తీసుకొని వస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు నాకు తెలిసి రోజులో, వారాలో, నెలలో కొంత సాంగత్యమైతే ఇస్సాకుతో ఆమె గుడారములోనికి ప్రవేశింపక మునుపు ఆమె గౌరవనీయుడు ఘనుడైన ఎలియాజరుతో కొంత ప్రయాణం చేయాల్సి ఉంది. ఎందుకు ఎలియాజరుతో రెబెకా ప్రయాణం అంటే అప్పటికి అవసరాన్ని బట్టి, దూరాన్ని బట్టి ప్రయాణం చేసిందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ సంఘమనే రెబెకా తండ్రి కుడిపార్శ్వమందున్న క్రీస్తునొద్దకు చేర్చబడాలంటే పరమ ఎలియాజర్ అయినటువంటి పరిశుద్ధాత్మ సహవాసము తప్పనిసరిగా అనుభవించాలి. ఎందుకంటే ఇస్సాకుని గురించి రెబెకాకు తెలిపేవాడు ఎలియాజరు. పరమ ఇస్సాకుగా చెప్పబడుతున్న యేసును గూర్చి మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్ముడు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత, ఆయన యొక్క విలువ, ఆయన సాహచర్యంలోని ప్రాముఖ్యత నేటి సంఘం గుర్తించటం మానేసింది, పట్టించుకోవటం మానేసింది. అది ఇప్పుడు ప్రధాన సమస్య. అందుకే కూటాల కారణం అది. పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా ఒకవేళ రెబెకా సొంతంగా బయలుదేరితే ఇస్సాకును చేరిద్దా? కరెక్ట్గా ఇస్సాకును చూచి మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న మనుషుడెవరు అని అడిగింది. అంటే అల్లంత దూరంలో ఉండగానే ఎలియాజరు చెప్పిన కొలతల ప్రకారం ఇస్సాకుని గుర్తుపట్టింది. త్రోవలో ఇంకా ఎవరిని గురించి ఆమె ఆ మాట అడగలేదు. ఇస్సాకును చూచినప్పుడు మనల్ని ఎదుర్కొనుటకు వస్తున్న ఆ మనుష్యుడెవరు? ఎందుకంటే ఎలియాజరు గారు, మీరు చెప్పినటువంటి ఆయన యొక్క లక్షణాలన్నీ అదిగా వచ్చి ఆయనలో కనపడుతున్నాయి. అంటే అప్పుడు ఎలియాజరు అన్నాడు, ఆయనే నా యజమానుడైన ఇస్సాకు అన్నాడు. వెంటనే ఒంటెనాపి దిగి తల మీద ముసుకేసుకుంది, విధేయురాలను అన్నట్టు. గమనించాలి. ఇక ఆమె ఒంటె దిగి ముసుకేసుకోగానే ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఇక ఆమె గురించి ఏ విచారణ చేయలే. సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ రెండు గుర్తించాలి. యేసును గూర్చి రెబెకా సంఘానికి పరిశుద్ధాత్మ చెప్తాడు. ఎలియాజరు ఇస్సాకును గురించి రెబెకాకి చెప్పాడా? అంతేకాకుండా ఇస్సాకుకు ఇష్టమైన విధంగా రెబెకాని కూడా రెడీ చేశాడు ఎలియాజరు. రెండు పనులు చేశాడు. ఇస్సాకు గురించి రెబెకాకి చెప్పాడు, ఇది మొదటి పని. అయితే చెప్పి ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా అయితే నిన్ను ఆయన ఆమోదిస్తాడు, లేకపోతే కష్టం అని ఈమెను కూడా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపాటులో భాగంగానే ఆ వచ్చుచున్నవాడు నా యజమానుడు అనగానే ఒంటెను దిగి నిలిచి
తల మీద ముసుగేసుకుంది. ఆ ఒక్క పాయింట్లోనే ఇస్సాకు అర్థమైపోయింది రెడీ చేశాడని. ఏమన్నా ప్రసంగం జరిగిందా అక్కడ? దేవుడు ఎలా ఆమెను ఇచ్చాడో అది మాత్రం చెప్పాడు. అందుకని ఏంటి మరి అమ్మాయి తెలుసా నా గురించి నీకేమన్నా? నాకు అప్పుడప్పుడు కోపం వచ్చింది, మరి నాకు ఓర్పు ఉందా? మరి నాకు ఫలానా శారీ అంటే ఇష్టం, నాకు మెరూన్ కలర్ అంటే ఇష్టం, మరి నీకు ఇష్టమేనా? చెప్పావా? ఇష్టం గురించి చెప్పావా? మెరూన్ కలర్ అంటే నాకు ఇష్టమని. నాకు ఆహార పదార్థాల్లో నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటే ఇష్టాలు ఉండవు. నాకు ఫలానా చేపలు అంటే బాగా ఇష్టం, ఫిష్. మరి వండుతావా? ఫిష్ ఐటమ్ వచ్చా నీకు? హోటల్ తెచ్చుకోవాలా నేను? చెప్పమాయ్ చెప్పు. పరపురుషులతో ఇలా ఉండకూడదు, మరి నాకు ఇట్లా ఇష్టం ఉండదు, ఇట్లా ఇష్టం. ఓకేనా? ఈ ప్రసంగాలు ఏమైనా జరిగినాయాడా? నో. ఒక్కటే ఒక సన్నివేశం చూసాడు, ఏం లేదు. ఆ వచ్చే ఆయనను అల్లంత దూరములోనే గుర్తుపట్టుట మొదటిది, ఒంటె దిగుట రెండవది, తల మీద ముసుగు వేసుకున్నట్టు మూడవది. నాకు తెలిసి ఆమెకి వెళ్ళి చూడలే, ఎలియేజర్కి వెళ్ళి చూసి ఉంటాడు ఫస్ట్ ఇస్సాకు. భలే రెడీ చేసావని. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత ఆమెకి వెళ్ళి చూశాడు. ఇక చెప్పేదే ఉంది, ఇంకేం మీటింగులు లేవు. నీకు అవి ఇష్టమా, ఈ ఇష్టమా, ఏం చేయమంటావు, ఏం లేదు. నేరుగా తల్లి గుడారంలో తీసుకొని పోయాడు. ఓకేనా? అయిపోయింది. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. ఏమండి, రేపు పోయి ఎక్కడ ఉండబోతున్నాం? యేసయ్యతో ఉండబోతాం. యేసయ్య సహవాసంలోకి వెళ్ళక మునుపు పరిశుద్ధాత్మ సహవాసంలో మనం మెలగాలి. మీరందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకభావంతో, ఏకతాత్పర్యంతో ఆశీర్వాద ప్రార్థన చెప్పండి. అమ్మో 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 గుండెలు బాదుకుంటారు. తొందరగా చెప్పండి, పెద్దగా చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి. అది పరలోక ప్రార్థన రా తల్లి. వామ్మో, నా పరువు నిలువున తీశారుగా, పాయే పరువు బాయే. ఆశీర్వాద ప్రార్థనమా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడయుండి నిత్యత్వంలో మనం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రేమ ఎవరిది? విడగొట్టి చెప్పండి. తండ్రి అయిన దేవుని ప్రేమ. కృప ఎవరిది? తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన అన్నాడా? సహవాసం అన్నాడా? సహవాసము అంటే కలిసి జీవించటం. ఆశీర్వాద ప్రార్థనని కూటానికి వింటున్నారు కానీ ఆ చివరి మొక్క వదిలేశారండి. వామ్మో, ఎంత దారుణం. అంటే ఇప్పుడు మీరేం అసలు ఆశీర్వాద ప్రార్థనే కాసేపు తౌళ్ళాడారు. కొంతమంది అనుభవంలో ఆశీర్వాద ప్రార్థన వదిలేశారు. సరే, చెప్పలేకపోతే చెప్పలేకపోయారు. నేనన్నా గుర్తు చేశాను. నా చివరి మొక్క గుర్తు వచ్చిందా? ఎవరి సహవాసం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సాహచర్యం ఎంత ముఖ్యం. ఆయన సహవాసం లేకుండా
ఆయన సాహచర్యం లేకుండా అసలు యేసుని గురించి ఏం తెలుసుకుంటావు, యేసు ఇష్టాన్ని ఏమి నెరవేరుస్తావు, యేసుకు నమ్మకంగా ఎలా బ్రతుకుతావు, తండ్రి చిత్తం ఎలా నెరవేరుస్తావు? మరి ఈనాటి సంఘం ఏమైపోయింది? పరిశుద్ధాత్మ సహవాసాన్ని వదిలేసింది. వాసు, అన్యాయం జరిగిపోయా, ఏం వదిలేసింది? ఎంత దారుణమైన విషయం చూడు. ప్రసాద్ అన్న, అన్యాయం జరిగింది కదా, ఎంత దారుణమో. ఏడవదిలేసాను ఊరుకన్నా, మరి నువ్వు అంట వదలలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి, మీది గుండెనా బండా? చేసుకొని చెప్పండి, వదల్లా? పరిశుద్ధాత్మ సహవాసంలో నిజంగా ఎంతమంది ఉంటున్నారండి? ఒకవేళ నువ్వు తొందరపడి చేయెత్తుతావేమో, బుక్ అవుతావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీలకమైన విషయం సోదరు, అందుకని చెప్తున్నాను నొక్కి నొక్కి. కోడి గుడ్డు ఎక్కడ ఉండాలా? కోడి గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావాలంటే ఎక్కడ ఉండాలి? గుడ్డు ఆడ ఉండాలా? సెల్ ఫోన్ పక్కన ఉండాలా? ఆడ ఉండాలా? రోడ్ల మీద తిరగాల? పనికి మాలిన ఎవరాల్లో ఉండాలా? గుడ్డు ఆడ ఉండాలి? పోయి తల్లి కింద ఉండాల. అప్పుడేం జరిగిద్దంటే, ఆ తల్లి ఈ గుడ్డు మీద పొదిగి ఆ ఇద్దరి సహవాసంలో అంతకుముందు లేనిదొకటి ఆ గుడ్డులో ఏర్పడుతుంది. గుడ్లో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చేటప్పుడు ఎంత చక్కగా ఉంటుంది, అవునా? ఉంటుందా? ఉండదా? ఆ పిల్ల కాకముందు గుడ్లో నుంచి బయటకు వచ్చేది ఆమ్లెట్ అయింది. దేవునికి స్తోత్రం. తల్లి కింద సహవాసం చేసి వచ్చిందేమో చూడటానికి అందంగా ఉంటుంది, అదొక జీవి. తల్లి కింద సహవాసం చేయింది ఆమ్లెట్ అయిపోయి కడుపులోకి పోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గుడ్లు తల్లి కింద ఉంటలా. ఇప్పుడు అది నా బాధ. రకరకాల వాటి దగ్గర చేరి సహవాసం చేస్తున్నాయి, అది నా బాధ. అర్థమైతే ధన్యులే. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి మహారాజులు. ఎక్కడ ఉండట్లా? తల్లి కింద ఉంటలా. ఒక గుడ్డేం రోడ్ల మీద తిరుగుతుంది. ఖచ్చితంగా అది ఎప్పటికప్పుడు ఆమ్లెట్ అయిపోయింది. అది అంత మించి ఏం కాదు. అది వెంటనే దొరికితే ఎవరికైనా, లేకపోతే మురిగిపోయింది. వెంటనే ఎవరికైనా దొరికితే ఆమ్లెట్ అయింది. తల్లి కింద ఉంటే కోడి పిల్ల అయింది, చక్కని అందమైన కోడి పిల్ల అయింది. ఈ రెండు కాకపోతే మురిగిపోయి దాని నుండి దుర్గంధం వెదజల్లుద్ది, దుర్వాసన వెదజల్లుద్ది. ఆహారం అన్నా అద్భుతమైన ఆకృతి అయినా కాకుండా అది దుర్గంధాన్ని వెదజల్లితే ఎంత నష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు జస్ట్ అర్థమైద్దని పోల్చి చెప్తున్నా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదునో అనేకులకు. ప్రైజ్ ది లార్డ్. ఆహారం కాకుండా, పిల్ల కాకుండా మురిగిపోతే ఏం ప్రయోజనం అండి? మనమైతే పిల్లలం కావాలి. ఆహారం కాదు, మురిగిపోవటం కాదు, పిల్లలం కావాలి. ఏదో సందర్భం వచ్చింది, పాట పాడాలి, ఆ పాట ఫిక్స్ అయిపోకండి. నేను మెయిన్గా చెప్పాలనుకుంది పిల్ల కావాలి. పిల్ల కావాలంటే, ఆ తల్లి పోలిక పిల్లకు రావాలంటే దాని రెక్క కింద, దాని సహవాసంలో
ఆకృతి రెడీ అయిందాక వదలకుండా ఉండాలి. మనకి క్రీస్తు యొక్క ఆకృతి పోలిక మనలో రూపుదిద్దటానికి ప్రస్తుతం మన మీద పొదుగుతున్నటువంటి ఆ తల్లి, తండ్రి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన రెక్క కింద, ఆయన సాహచర్యంలో, సహవాసంలో ఉండటం ఏ భక్తుడు, ఏ సేవకుడు, ఏ సేవకురాలు, ఏ విశ్వాసి, ఏ పరిచారకుడు, ఏ పరిచారకురాలు సాధన చేస్తారో వాళ్ళు యేసు పోలికలోకి వచ్చేస్తారు. ఎదురులేని వ్యక్తులుగా నిలబడతారు, తిరుగులేని సాక్షులుగా నిలబడతారు, సమాజాన్ని శాసించేటువంటి వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు. ఇది విషయం. ఆ సహవాసంలోంచి నిన్ను విడగొట్టడానికి, చెడగొట్టడానికి పూనుకుంటాడు సైతాన్. పూనుకొని నీలో ఆయన పోలిక ఏర్పడేటువంటి సహవాసం పరిశుద్ధాత్మ సహవాసం అయితే అందులో నుంచి నిన్ను విడగొట్టి చివరికి నువ్వు మురిగిపోయి నీలో నుంచి రావాల్సిన ఆకారం రాకుండా దుర్గంధభరితంగా అయిపోయేటట్టు నీ బ్రతుకుని వాడు కుట్ర చేస్తున్నాడు. వాడు కంపు చేసేసాడు నీ బతుకుని, మురికి చేసేసాడు, ఇప్పటికే రోత చేసేసాడు. ఇప్పటికే దేవుడు పిలుస్తున్నాడు, రా, నేను నీ మీదికి పంపిన, నీ సహవాసానికి పంపిన ఆదరణకర్త రెక్కల క్రిందికి రా. ఆయన సహవాసాన్ని వదిలిపెట్టొద్దని తండ్రి చెప్తున్నాడు. దాని విలువ ఎంతమంది గుర్తుపట్టారు? పరిశుద్ధాత్మ సహవాసంలోకి వెళ్ళడానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మని అసలు గురించి, ఆయన గురించి ఎంతమంది తెలుసుకున్నారు? ఆయన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆయన ఒకడు ఉన్నాడని ఎంతమంది గుర్తించారు? సేవకులు వెళ్ళట్లేదు, సేవకురాండ్రు వెళ్ళట్లేదు. బహుశా కొందరు ఉన్నారేమో వెళ్ళేవాళ్ళు, ఎక్కువ శాతం కనపడట్లేదు. విశ్వాసులు వెళ్ళట్లేదు. అందరి సహవాసాలు మారిపోయినాయి. ఇప్పుడు అందరి సహవాసాలు వేరే వేరే వాటి వైపుకు మళ్ళించాడు సైతాను. అందుకే రావాల్సింది నీ నుండి రాకుండా రాకూడనే వస్తున్నాయి నీలో నుంచి. ఎట్లా నువ్వు ఇబ్బంది కదా జాగ్రత్త పడకపోతే. అందుకని ఈ 7 రోజులు మిమ్మల్ని ఆయన రెక్క క్రిందికి ఉంచి మీరు కోల్పోయిన ఆ మెట్టుని తిరిగి మళ్ళా మొదలెట్టేటట్టు ఆయనే ప్రేరేపిస్తే పూనుకున్నా. మరి మీరు దాన్ని గుర్తించి సాధన చేస్తున్నారో లేకపోతే 7 రోజులు ఎప్పుడవుతాయా అని ఎదురు చూస్తున్నారో నాకైతే తెలీదు. ఈ 7 రోజులు మానుకుందాం, తర్వాత మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నారో ఏమో నాకు తెలీదు. నక్క చెప్పినట్టు నక్క చేసిందే అట్లాగా. లేకపోతే ఈ పట్టు ఇక అలాగనే సాగిపోదాం, ఇదే పట్టు ఇక దేవునితో సహవాసం మొదలు పెడదాం, లోతైన అనుబంధాన్ని ఆయనతో ఏర్పరచుకుందామని ఫిక్స్ అయ్యారో నాకు తెలీదు. మీ పర్సనల్ అది. కానీ నా ప్రయత్నం అనేది ఇప్పుడు మీ క్లారిటీ ఉంది కదా. ఏ సహవాసంలోనికి? ఆయన సహవాసంలోనికి. ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన మాట పదే గుర్తు చేస్తాను. నేను మంచోడిని కాదు, పర్వాలేదు. నేను బలహీనుణ్ణి, పర్వాలేదు. నేను బలహీనరాల్ని, పర్వాలేదు. నేను వికారిని, పర్వాలేదు. నాకు ప్రార్థన రాదు, పర్వాలేదు. నేను పరిశుద్ధుణ్ణి కాదు, పర్వాలేదు. నేను నీచుణ్ణి, పర్వాలేదు. నీచురాల్ని, పర్వాలేదు. తెలివి తక్కువ దద్దమ్మని, పర్వాలేదు. నేను చెంచల బుద్ధి గలవాడిని, పర్వాలేదు. నేను చెంచల బుద్ధి కలిగిన దాన్ని, పర్వాలేదు. పర్వాలేదు. ఏం చేయమంటావు? నువ్వు అలా ఉన్నావు కదా, అట్లనే ఉన్నావు కదా. నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యొద్దకు రా, ఆయన రెక్కల క్రిందికి రా. వచ్చి ఆయన సన్నిధిలో, ఇదిగో నేను ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, ఇది నా స్థితి అని నువ్వు కూర్చో, కనిపెట్టుకో. నిన్ను ప్రార్థన చేయమల్లా, మొత్తుకోమల్లా, గందరగోళం చేయమల్లా, గొడవ చేయమల్లా ఏం లేదు.
మరి ఎంతమందికి ఆ సూత్రం అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో బుక్స్లో చదివాను నేను అయింది అది, కానీ ప్రారంభం నుండి దేవుడు నన్ను నడిపించింది అట్లనే. నాకు ప్రార్థించడం రాదు, మాట్లాడటం రాదు, ప్రవర్తన రాదు, పనికి పిలిచాడు, నాకేం తెలుసు. అందుకని డైలీ నాకు ఏ సమయం దేవుడిచ్చినా ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని కనిపెట్టుకోవటం అనేది ఒక్కటి మాత్రం చేశా. వెళ్ళి నాకు తెలీదు, సేవకుడు అనుకో, నాకు ప్రసంగం రాదు, ఓకే, నాకు మనుషుల్ని ఎలా బ్యాలెన్స్ చేయలేదు, ఓకే, నాకు అది రాదు, ఓకే, నాకు ఇది రాదు, ఓకే. ఏం ఓకే? రావయ్యా, రా. ఖాళీ అన్నావు కదా, శూన్యం అన్నావు కదా, నేను రూపిస్తారా. ఇది ఎలాగూ జరుగును అన్నది మరియా. నేను పురుషుని ఎరుగని దాననే, ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శతోనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది. గాబ్రియల్ గారు భలే చెప్తున్నారు, పురుష స్పర్శ ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగును. క్వశ్చన్ ఈరోజు నువ్వు కూడా అడుగుతావు దేవుని, ఇది ఎలా జరుగును? దేవుని సమాధానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి నీ గర్భంలో ఒక శిశువు ఆకృతిని ఆయన పుట్టిస్తాడు, ఆయనే రూపిస్తాడు, ఆయనే నిర్మిస్తాడు. నా సోదరి సోదరుడా, నీలో లేవు అన్నవి ఏవైతే ఉన్నాయో ఆ లేని వాటిని నీలో ఉన్నట్టే పిలిచి నీలో రూపుదిద్దుతాడు పరిశుద్ధాత్మ. అది కోడి పిల్ల రెడీ అయిపోయి కూర్చుంటుందా గుడ్లో? అస్సలు నాకు వింత ఏంటో తెలుసా, ఒక నీరులాగా ఉన్నటువంటి గుడ్డులోని ఆ ద్రవం, ఒక్కొక్కడు అంటాడు పెద్ద దేవుడి గురించి మొత్తం తెలిసినట్టు మాట్లాడతాడు పూర్తిగా, ఏముంది దేవుడు అని. ఒకడు దేవుడు లేడంటాడు, ఒక్కొక్కడేమో చాలా తేలిగ్గా మాట్లాడతాడు దేవుడు. మైండ్ పోయిద్ది అసలు అక్కడ చూస్తే. రెండు వర్ణాలలో ఉన్నటువంటి నీరు ద్రవ పదార్థం ఒక అద్భుతమైనటువంటి ఆకారంతో, అసలు కోడిపిల్ల గుడ్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ఒళ్ళారు నాకు చూస్తే ఇది ఇందులో నుంచే వచ్చిందా అంటే ఆశ్చర్యం మనకి. వాడు కోడిపిల్ల ఫోటో ఇస్తే బాగుండు మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అందంగా ఉంటుందో కదా కోడిపిల్ల. మీకు తెలియదు అంటలేండి, అవునా? మీకు తెలియదా కోడిపిల్ల ఎంత బాగుంటుందో? ముద్దు. నేనైతే కోడిపిల్ల కనపడి తీసుకొని ముద్దాడుకుంటా. దాన్ని జుట్టు బుజ్జిగా బల్లి, అసలు దాని ముక్కు, కాళ్ళు, అస్సలు కాళ్ళు గులాబీ కలర్లో, కళ్ళు నల్లని కళ్ళు, చిన్న చిన్న కళ్ళు, అది కిచి 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 అనుకుంటా అరుపులు. అరే ఇది ఇందులో నుంచి వచ్చిందా అనిపిస్తుంది. ఒట్టి నీరుని ఒక అద్భుతమైనటువంటి పక్షిగా మార్చిన వాడెవరు? అదిగో ఇప్పుడు మేలుకున్నాడు మావాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనే బెదరు అన్నాడు చూస్తుంది చూడది. హల్లెలూయా, నా గురించే చెబుతున్నాడు అని చెబుతుంది. అసలు ఆ పిల్లకి ఆ గుడ్డుకి అసలు సంబంధం ఉందా? నా సోదరుడా, ఆ గుడ్డులాగా ఉన్నావు నువ్వు, నాలో ఏమీ లేదన్నావు. నువ్వు ఒక్కటే చేయి, ఇదొక్కటే చేయి. ఆయన సహవాసంలో ఉండు, ఆయన సాహచర్యంలో ఉండు. నీలో నుంచి అలా తీసుకొస్తాడు ఆయన. మరి పరిశుద్ధాత్మ సహవాసం అని ఎందుకు ప్రార్థించారు భక్తులు? ఎందుకు దీవెనిచ్చారు? ఇప్పటికే ఆయన సాహచర్యంలో నీలో లేని కొలతలు చాలా వచ్చినాయి. ఇప్పటికే నీలో లేని త్యాగం ఇప్పుడు వచ్చింది, నీలో లేని సహనం ఇప్పుడు వచ్చింది, నీలో లేని ఓర్పు ఇప్పుడు వచ్చింది, నీలో ఒకప్పుడు లేని మంచితనం ఇప్పుడు వచ్చింది, నీలో ఒకప్పుడున్న దుర్మార్గం ఇప్పుడు పోయింది, నీలో ఒకప్పుడు లేని పాపభీతి ఇప్పుడు వచ్చింది, నీలో ఒకప్పుడు లేని నీతి నియమాలు ఇప్పుడు వచ్చినాయి. అలా
చాలా వరకు ఇదంతా ఆయన సహవాసంలోనే. ఎంత విలువైంది ఆయన సాహచర్యం. నిర్జీవమైన వట్టి ద్రవాన్ని ఒక జీవం కలిగిన సుందరమైన పక్షిగా మార్చినవాడు. మరి ఇది ఎలాగ జరుగును? నాలంటోడు ఇలా అవటం కష్టం, నాకు ఇది సాధ్యం కాదు, నాకు ఇది అసాధ్యం, అమ్మో నేనా, నా వల్ల కాదు. అరే ఎవరు చెప్పారు? నీ వల్ల అయిద్దని ఎవరు చెప్పారు? నీకు నీ చేతనైద్ది, నువ్వు చేయగలను ఎవరు చెప్పారు? నీ వల్ల కాదు. నువ్వు ఆయనకు అందుబాటులో రాగలిగితే ఆయన ఏర్పరుస్తాడు. ఇది గుర్తుపట్టాలి. ఇస్సాకుకు తగిన భార్యగా రెబెకాను సిద్ధపరిచిన ఆ ఎలియాజరు వలె యేసునాథుని పక్కన కూర్చొని సింహాసనం ఎక్కి పాలించడానికి తగిన వ్యక్తిగా నిన్ను పరిశుద్ధాత్మ రెడీ చేయటానికే వచ్చాడు. ఈరోజు నీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఒక విధంగా చేయాలనుకుంటే నువ్వు ఇంకొక టైపులో తయారవుతున్నావు ఏంటి మా అని. నిన్నేదో చేయాలనుకుంటే నువ్వు ఏదో అయిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. నేనేం చెప్తున్నా? పెద్ద ఆయన చెప్పిందే నేను ముందటి నుంచే చేస్తా వచ్చానని చెప్తున్నా. కొంతమంది ఈ పాయింట్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఆయన చెప్పింది బంగారు మాట, కోట్ల రూపాయల మూట అని చెప్తాను. అంతకంటే పెంచ విలువ కట్టలేనంత మాట అది. ఏమంటున్నాడు తెలుసా? నీకేం తెలియదు, ఏమీ రాదు, ఆ మాటే వెళ్ళి చెప్పు, కూర్చో ఆయన ముందంతే. గుడ్డు ఏమన్నా చేసిద్దా? ఒక మాట చెప్పండి నా. గుడ్డు ఏమన్నా రోజు అదే అంటదా? పోనీ ఏమన్నా గుండ్రంగా అదేమన్నా తిరిగిద్దా? తిరిగిద్దా? గుడ్డు ఏమన్నా తిరిగిద్దా? అది కదలదు, లేకపోతే పోనీ రోజు వైబ్రేషన్ అయిద్దా? గుడ్డు కదలకుండా ఉంటున్నాయి. తిప్పేదంతా తల్లే, తిప్పేదంతా తల్లే. ఆఖరికి లోపల పిల్ల ఆకృతి ఏర్పడి ఆ కూత వినపడుతుంటే, కిచకిచ సప్పుడు వినపడుతుంటే ఏదో ఒక వైపు చూసి అది బయటకు రావడానికి అనువైన ప్లేస్ చూసి టపీమని పొడిచి ఆ గుడ్డుని డొల్ల చేసేది కూడా తల్లే. అది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. ఇంకేం కావాలి ప్రసంగం? ఆయన నీలో ఆకృతి ఏర్పరిచి అంతా సిద్ధపరిచి ఆయన కరెక్ట్గా నిన్ను బయటికి తీస్తాడు. కొంతమంది ఉంటారు, విచిత్రమైన ఇంకొక మాట కూడా చెప్తాను. కొంతమంది సేవకుల గురించి చెప్తాను. ఆయన రెక్క కింద ఉన్నంత వరకు ఉండి 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 మొత్తం 3 భాగాలు రెడీ అయ్యి ఆయన ఓపెన్ చేసి తీయకముందు వీళ్ళే బయటికి పరిగెత్తుంటారు. నేను చేసి ఆ పని ఒకసారి, నేను చేసి ఆ పని. కోడిపిల్ల టైం ప్రకారం రావాలంట, నాకేం తెలుసు తపన. అవి పక్క ఓపెన్ అయింది, చిన్న చిన్నగా అదే పొడుచుకుంటా చిన్నగా అదే పగులుతా వస్తూ ఉంటాయి. ఒకటి వచ్చింది, రెండోది ఒక పక్కన ఓపెన్ అయ్యి అంతే ఉంది. అంటే ఇంకా లోపల పక్వ దశకు రాలేదు, టైం ఉందంట. మరుసటి రోజుకి వచ్చిందంట అది తెల్లవారేటప్పటికి. నేనేం చేశాను, చెవి దగ్గర పెట్టా, అది కుయ్యా అని అరుస్తుంది. అరే బాగానే ఉంది, బతికే ఉంది కదా, పాపం బుజ్జిది బయట రావడానికి ఇబ్బంది పడుతుందేమో, నేను నీకు హెల్ప్ చేస్తా అని ఓపెన్ చేసాం. మొత్తం ఓపెన్ చేసి బయటికి తీస్తే అది ఎట్టుంది, ఇట్టనే ఉంది. అది కాసేపు కిసకిసలాడింది, అయిపోయింది. మా నాన్న తీసుకెళ్ళి చూపించి, ఏంది నాన్న చచ్చిపోయింది, ఏంది నాన్న, అది ఇబ్బంది పడుతుంది, నేను దానికి హెల్ప్ చేస్తే పోయింది ఏంది నాన్న అంటే, నువ్వు చేయకూడదు నాన్న, దేవుడు చేయాలన్నాడు. ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు రా, ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం రావాలి. అది సిద్ధమైనప్పుడు తల్లే పొడిచిద్ది. లోపల పిల్ల రెడీ అయ్యే కొద్దీ తల్లికి తెలుసు ఎంత మాత్రం రెడీ అయ్యిందో తెలిసి ఒక్కొక్క కొంచెం అదే తొలగిస్తూ ఉంటుంది. పిల్ల బాగా కంప్లీట్గా రెడీ అయిపోయేటప్పుడు పూర్తిగా తల్లి ఓపెన్ చేసేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను సిద్ధం చేసి పర్వాలేదు పూర్తిగా రెడీ అయ్యావన్నప్పుడు ఆయన తెస్తాడు బయటికి. తపన ఆగిద్ది, తపన ఆగట్ల కొన్ని కోడి పిల్లలకే పరిగెత్తుతున్నాయి బయటికి. ఆ ముక్కో మూతో ఏదో ఒకటి వంకరపోతుంది.
లేకపోతే అసలు మొత్తానికి పోతున్నాయి. ఇది డేంజరే. రెక్క కింద ఉండకపోవటం ఒక డేంజర్ అయితే, రెక్క కింద ఉండి 3 భాగాలు రెడీ ఆఖరి ఘట్టంలో తేడా పడ్డోళ్ళు ఉన్నారు. దేవుడు నిన్ను అనుకున్న ఆకృతిలో నీకు చెక్కిందాకా ఓపికతో కాచుకోవటం నేర్చుకో. అయిపోయింది. అప్పటిదాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యారా? నక్షత్రాన్ని ఫాలో అయ్యారా? యోధా దేశంలోకి రాగానే సొంత ఒడియా పెట్టారు. రాజు ఎక్కడ పుడతాడు? రాజప్రాసాదంలో అంతఃపురంలో పుడతాడు కాబట్టి పోదాం అనుకుని రాజు దగ్గరికి పోయి చాలామంది పిల్లలు పోవటానికి కారణమయ్యారు. దేవుడు నిన్ను రెడీ చేసిన దాకా ఆయన రెక్క కింద దాగి ఉండాలి. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప నీ కృప గోవాలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గోవాలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం అడుగుతున్నాడు? ఆయన సన్నిధిలో దీనులమై కాచుకోవాలి. మర్చిపోవద్దు, చాలా ముఖ్యమైన విషయం ఇది. చివరి లాస్ట్ మాట ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఫినిషింగ్ టచ్. పరిశుద్ధాత్మతో ఇక్కడ సహవాసం చేసిన అనుభవం లేని వానికి యేసుతో సహవాసం దక్కదు. పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేయకుండా విసర్జించిన వానికి రేపు యేసుతో సహవాసం దొరకదు. యేసుతో సహవాసం నీకు దక్కాలి అంటే దానికి ముందు పరిశుద్ధాత్మతో సహవాసం దక్కాలి. ఇస్సాకు గుడారంలో రిబ్కాకి స్థానం లభించాలంటే మొదట ఎలియేజరు సహవాసంలో కొంత ప్రయాణం జరగాలి. కనుక దాని ప్రాముఖ్యత గుర్తుపట్టి ఎవరి కాళ్ళు జాగ్రత్త పడండి. మీరు ఏది కోల్పోయారు చూడండి. దేవునితో సహజీవనం ఉందా? పరిశుద్ధాత్మ సన్నిధిలో కనిపెట్టుకోవటం ఉందా? నిశ్శబ్ద వేళ, నిర్మానుష్య వేళ, పక్షులు సైతం మిన్నుకుండే వేళ, తెల్లవారుజా 3 గంటల వేళ, మోకాళ్ళుని కనిపెట్టు. ఏం జరిగిద్దో చూడు నీలో. ఆ ఒక్క సమయమే కాదు, ఆ నిశ్శబ్ద వేళను ఉపయోగించుకో, మధ్యరాత్రి ఉపయోగించుకో. నువ్వు ఉన్నదున్నట్టుగా ఆయన ముందుకెళ్ళి
నేను ఇలా ఉన్నాను తండ్రి, ఇక నీ దయ అని కాచుకో. ఏ కార్యం జరిగిస్తాడో చూడిక నీలో ఆయన. నీలో లేనివి నీలో నుండి రప్పిస్తాడు ఆయన. నాకు ఇక్కడ నిలబడాలంటే భయం, కానుకేయాలంటేనే భయం, అందరిలో వచ్చి సిగ్గు. అంటే ఈ డేర్ నాకు లేదు, కానీ ఆత్మల భారం, ఆత్మల్ని రక్షించాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఆయన ఇచ్చిందే ఇది. ఒకప్పుడు నాలో లేనిది ఆయన తెచ్చాడు. వాక్యం కూడా చాలాసార్లు ఖాళీగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఖాళీ ప్రభా అని కనిపెట్టుకుంటా. ఇక్కడికి వచ్చి నిలిచినప్పుడు నేనే ఆశ్చర్యపోయే సంగతులు నా నోటి నుంచి ఆయన పలికిస్తాడు. ఎన్నోసార్లు ధ్యానించినా నాకు అందని విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు పలికించాడు. దేవునికి మహిమ. దీనికి నిరూపణ రాత్రి దేవుడాత్మ పలికించినటువంటి శారాను కూర్చిన సందేశం. నేను ఎన్నోసార్లు ధ్యానించాను, నాకు అందలా. ఎంతోమంది భక్తుల మాటలు విన్నాను, అందలా. శారా అబ్రహాం అంత ఈజీగా ఎలా తేడా పడ్డారు అన్నది క్వశ్చన్. ఏ లాజిక్ లేకుండా గుడ్డితనంగా దూకడానికి వాళ్ళు తిక్కనోళ్ళు కాదు కదా, మేధావులు కదా, జ్ఞానవంతులు కదా, క్రమం కలిగిన వాళ్ళు కదా. ఎట్లా బెండ్ అయ్యారు హాగర్ దగ్గర అనే కారణాన్ని కొంచెం పరిశీలిద్దామన్న ఆలోచన కూడా రాలా నాకు. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు పలికించాడు. అది ఆశ్చర్యం కలిగింది నాకు. నిజమే కదా, ఇన్నాళ్ల సమస్యకు ఒక అద్భుత పరిష్కారం ఆన్ ది స్పాట్ మెరుపు మెరిసినట్టు ఇక్కడ ఓపెన్ చేశాడు ఆయన. లేదు అప్పటిదాకా చాలా సంగతులు అలా పలికించాడు ఆయన. అయితే ఒక్కటి చేయటం వల్ల, ఖాళీగా ఉన్నానని కనిపెట్టుకోవటం వల్ల. దేవునికి మహిమ. ఖాళీగా ఉన్నానని కనిపెట్టడమే. ఇలాగ ఎన్నో విషయాలు వేదిక మీదకి వచ్చి బలిపీఠం మీద నిలిచినప్పుడు నేను కూడా ఊహించనన్ని విషయాలు ఎన్నో నాలో నుండే, వాస్తవంగా నాలో లేని వాటిని ఆయన తెప్పించి పలికించాడండి. చాలా సంగతులు ఈరోజు నీ జీవితంలో కూడా చెప్తున్నాను నేను. నీ దగ్గర చాలా విషయాలు లేవు అని నీ ఫీలింగ్. నీ దగ్గర లేవు, దేవుని దగ్గర లేవేంది? నీ దగ్గర లేదమ్మా సరుకు, దేవుని దగ్గర లేదా? నువ్వు ఒక్కటి చేయి, ఆయనకు అందుబాటులోకి వెళ్ళు, ఆయన సాహచర్యంలో ఉండు, కనిపెట్టుకో. శూన్యం ఆది యందు అయిపోయింది. చెప్పండి, ఒక ముక్క చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనుందా? దేవుని ఆత్మ జలముల పైన సంచరించుచుండెననుందా? అల్లాడుట అంటే ఏదో బాధతో అల్లాడిపోవటం కాదు. అది ఇక్కడ మన భాష, గ్రాంధిక భాషలో రాశాడు. అక్కడ అల్లాడుచున్నాడని. అల్లాడుట అంటే సంచరించుట అని అర్థం. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్న మాటకు ముందు పరిశుద్ధాత్మ ప్రస్తావనే వస్తుంది. చూడండి, గమనించండి. దేవుని ఆత్మ జలముల పైన సంచరిస్తాడు. నేను చెప్తున్నా, శూన్యంగా ఉన్నది నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ పరిస్థితిలో, నీ మనసు, నీ జీవితం. ఆయన నీ మీద అల్లాడున్నట్లు, సంచరించున్నట్లు నీవు ఆయనకు అందుబాటులోకి రావాల్సి ఉంది. అప్పుడు మారింది దాని రూటు, దాని పరిస్థితి, దాని విధానం. నీలో లేనివి ఎన్నో నీలో నుండి తెప్పిస్తాడు ఆయన. నా ప్రియ సోదరి సోదరుడా, నిజంగా నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన జ్ఞానం ఉంటే, నేను తేటగా దేవుని ఆత్మ మూలంగానే అందించిన ఈ సందేశం నీకు ఇట్టే అర్థమైతే, అర్థం చేసుకోవటమే కదా, ఆచరణలో కూడా ఖచ్చితంగా పెడతావు.
నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, వృద్ధుడివైనా, వృద్ధురాలివైనా, యవనుడివైనా, యవనస్తురాలివైనా, నువ్వు చిన్న బిడ్డవైనా సరే, పరిశుద్ధాత్మ నేర్పుతున్న ఈ పాఠాన్ని నువ్వు గుర్తుపట్టి ఆయనకు అందుబాటులోకి వచ్చి ఆయన దగ్గర కనిపెట్టుకోగలిగితే చాలా సంగతులు నీ ద్వారా జరిగించడానికి దేవుడు రెడీ. రావాల్సిన నీ నుండి రాకపోతే, ఉండాల్సిన విధంగా నువ్వు సిద్ధపడి ఉండకపోతే దుర్గంధం వస్తుంది, మురిగిపోతావు. ఏమవుతావు? మురిగిపోతావు. అది రాకూడదు, అది జరగకూడదు. అందరికీ హెచ్చరిక. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన రెక్కల కిందకి. కనిపెట్టుకో, ప్రార్థించు, చెప్పు. ఎప్పుడు ఎనీ టైం, ఎప్పుడైనా సరే వెళ్ళి ఏం చేస్తా ఆయన ముందు కూర్చొని నీకు వచ్చినాయి చెప్పు, రాని రాదని చెప్పి కనిపెట్టు. గంటలు గంటలు, ఎంత పెద్ద వయసు అయింది అయినా సరే మోకాళ్ళ మీద నిలబడి కనిపెట్టడం నేర్పాడు. భక్త సింగ్ అనే మహనీయుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలియదు. అంతసేటు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లారి మోకాళ్ళ మీద నుంచి లెగుస్తాడు. భక్త సింగ్ మహనీయుడు. మనకి మైండ్ పోయింది చూస్తే. ఆయనతో ఉన్న ఆ సహచరులు చెప్పారు, బుక్స్ రాశారు. కనిపెట్టుకుంటాడు. అయ్యా 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 తెలియదయ్యా, తెలివి లేను అన్నయ్య, జ్ఞానం లేదయ్యా, అయ్యా అయ్యా అయ్యా. నల్లగా మోకాళ్ళు కాయలు కాసి ఉంటాయి. ప్రార్థన అనగానే 4 మాటలు రెడీ చేసుకొని పోయి ఆ 4 మాటలు అప్పచెప్పి 4 మాటలు అడుక్కొని ఇక లేచి పరిగెత్తటం కాదు. ఆయన సన్నిధి నిరుపు నిదానం కలిగి కాచుకోవటం, కనిపెట్టుకోవటం. అయ్యా నీకోసం వచ్చానయ్యా, నాకేం చేత కాదయ్యా, నాకు తెలియట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు, నేను బలహీనున్నాయా. నువ్వు ఏదై ఉన్నావు చెప్పు. చెప్పడం కూడా నీకు రాకపోతే నువ్వు వెళ్ళి మౌనంగా ఉండు, మోకాళ్ళు వేసి కనిపెట్టు, ఆయన చూసుకుంటాడు. పాప మాట్లాడడానికి మోగవాడు ఏం చెబుతాడు? మోకాళ్ళు వేసి బేబే అంటాడు. ఆ బేబాలు మనకు అర్థం కావు, ఆయనకు అర్థం అవుతాయి. అట్లాగే నీకు అసలు ఏ మాట లేకపోతే అదే అను, మోకాళ్ళు వేసి ఆయనే చూసుకుంటా. లే చాలు, ఇక పైకి లే. అందరం పైకి లేచినాను కూడా. దేవుని ఆత్మ సహవాసానికి మనల్ని పురికొల్పుతున్నాడు. మనల్ని ఏం చేయబోతున్నాడో చెప్పాడు, మనల్ని ఎక్కడ ఉంచబోతున్నాడో చెప్పాడు. మనకి ఎవరి సహవాసం ప్రాముఖ్యమో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క, చెప్పండి, అన్యోన్య నిత్య సహాయ సహవాసం. వదిలిపెట్టి నిర్జీవమైన వాటిని చేతబట్టి ఇప్పుడు ఎట్లయిపోయింది యవనస్తులది? ఫేస్బుక్, అన్యోన్య సహవాసం. నేత్రాశ పాపం చాలామందిని భయంకరంగా వెళ్తుంది. కోట్ల మంది ప్రజల్ని నేత్రాశ పాపంలో ఒక్క తోపు పడదోసి గంతులేస్తున్నాడు వాడు, సావుండ్రా మొత్తం అని. తెలివి తక్కువగా ఉండొద్దు. ఈ పట్టుపట్టు ఇలానే కంటిన్యూగా, ఈ పట్టుపట్టు ఇలానే కంటిన్యూగా. ఈ 4 రోజులు సెల్ లేకపోతే చచ్చిపోయావా? వేరే వేరే చూడకపోతే చచ్చిపోయావా? ప్రాణం పోయిందా? ఆకలైందా? అల్లాడావా? రోగం ఏమన్నా వచ్చిందా? మంచిగా ఖాళీ టైం దొరికింది, చాలా టైం ఉంది ఖాళీగా. నీ జీవితకాలం ఎంత విలువైంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఒకసారి ఆలోచించు. రకరకాల సహవాసాలు జీవితానికి, జీవనోపాధికి అవసరమైన సహవాసం కాదంటలేదు నేను. పనికి మాలిన వ్యర్థమైన విసర్జించి ఆ మిగిలిన సహవాసం దేవునితో గడపమని మాత్రం చెప్తున్నాను. నేను చెప్పిన దానిలో లాజిక్ ఉందనుకుంటే ఆలోచించి ఒక నిర్ణయానికి రా. ఏడిసేవాళ్ళే పోవాయంటే నీ కర్మ అనుభవించు, చేయగలిగిందే ఉంది. కళ్ళు మీ ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మీ అందరూ ప్రార్థన చేద్దాం.
కళ్ళు తెరిచి చూసిన వాళ్ళని చూస్తుంటాను. నేను కళ్ళు తెరిచే ఉంటా, నేను మీరు కళ్ళు తెరిచారో కళ్ళు మూసారో చూస్తుంటాను. రకరకాల చూపులోళ్ళు ఉంటారు, దొంగ చూపులోళ్ళు ఉంటారు, ఆ చూపులోళ్ళు ఈ చూపులోళ్ళు అన్ని చూపులోళ్ళు ఉంటారు. నేను చెప్పింది ఎక్కించుకోరు. వాళ్ళ మైండ్లో దెయ్యం పనిచేస్తుంటుంది, వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి. నాకు తెలుసు. జాగ్రత్త, కళ్ళు మూయండి. అందరు కళ్ళు మూసి పిచ్చి చూపులు, దొంగ చూపులు, పనికిమాలిన చూపులు, ఆ చూపులు ఈ చూపులు, మోహ చూపులు, వెర్రి చూపులు, పిచ్చి చూపులు మానేసి కాస్త కనిపెట్టండి, ప్రార్థన చేయండి, అడగండి. దేవుడు, దేవా స్తోత్రం, నాతో స్ట్రైట్గా నువ్వు మాట్లాడావు ఈరోజు ఒక మంచి విషయం. ఏది ప్రాముఖ్యమో దాన్ని నా దృష్టికి తేటగా తీసుకొచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నా తండ్రి, కృతజ్ఞతలని ఎలుగెత్తి ప్రార్థన చేయి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. శివము గల దేవా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడుకుని అని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో నిజంగా మీరు మా మధ్య సంచరిస్తూ ఉన్నారు. వందనాలు ప్రభువా. మాతో మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సృష్టిలో జరగనిది అన్నడును కూడా ఇదిగో నాయన ఆశ్చర్యకరుడు అయిన నీవు మాత్రమే జరిగించగల దేవుడవు ప్రభువా. ఇదిగో అయా కన్య అయిన మరి అడిగి ఉన్నది ఇది ఎలాగూ జరుగునని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని నా ప్రభు. ఇదిగో నీ దాసుడు బలహీనుడిగా ఉన్నప్పుడు, పిరికివాడిగా ఉన్నప్పుడు నీ ఆత్మచేత నింపి వేల మందికి ఆశీర్వాదకరంగా చేశావు. స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, నన్ను, మా అందరిని కూడా సంధించండి ప్రభు. ఎంతవరకు అయా నీ రెక్కల నీడలోనికి రాకుండా, అయా నీ మాటకు లోబడకుండా, అయా ఇదిగో అనేక సార్లు నేను తృణీకరించి నిర్లక్ష్యంతో వెళ్ళిపోయిన మా యొక్క దోషాలన్నీ కూడా మరొక మారు క్షమించండి నాయన. అయా భౌతికమైనది, ఆకారం లేనిది, రూపం లేని ఒక ద్రవ పదార్థమును నా ప్రభు ఇదిగో ఒక ఆకారంలోనికి, జీవంలోనికి తీసుకొని వచ్చావు ప్రభువా. అయా మేమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి నీ కృపను సమృద్ధిగా దయచేయి. తల్లి గర్భమందు నిన్ను ప్రవక్తగా నియమించాను, నిర్మేతో చెప్పిన దేవుడవు నా ప్రభు. ఎవరిని ఏ రీతిగా నాయనా తల్లి గర్భమందు ప్రతిష్ఠించావు, సువార్థికులుగా, ప్రవక్తులుగా, కాపర్లుగా, బోధకులుగా, నాయకులుగా, ఆ రూపము పరిశుద్ధాత్మ ద్వారా రూపించబడునుగాక. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎలియాజరు రెబ్కాని సిద్ధపరిచినట్లు మా కొరకు పంపబడిన పరిశుద్ధాత్ముడా, ఇస్సాకు వధువుగా, సంఘముగా నన్ను అందరిని కూడా నీ ఆత్మ ద్వారా సిద్ధపరచను నాయన. ఈ మాటకు లోబడి మీ యొక్క చిత్తానుసారంగా నడుచుటకు మాకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నిలిచిన వారిలో ఎలాంటి అనారోగ్యంతో ఉన్న మీరు స్వస్థపరచండి. వారు తీసుకొని వచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చండి. క్షేమంగా తీసుకొచ్చారు, కృతజ్ఞతలు వెళుతున్నప్పుడు తోడయుండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. పరిశుద్ధాత్మతో అన్యోన్య నిత్య సహాయ సహవాసంలో మేము కొనసాగుటకు నీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇంకా కొలత లేని ఆత్మతో నీ దాసు నింపండి ప్రభువా. మిగిలి ఉన్న కోటాలు కూడా జయకరముగా జరిగించమని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు మనందరికీ తోడయుండి పరిశుద్ధాత్మతో సహవాసం చేసే అనుభవంలోనికి ఆత్మ మనల్ని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. చిన్న మాట దయచేసి అందరూ గమనించండి. గడిచిన దినాల్లో మనం చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు తన పని కొరకు అనేక మంది దైవ సేవకుల్ని ప్రతిష్ఠించి ఆయా ప్రాంతాల్లో వాడుకుంటూ ఉన్నాడు. మరి ఇక ముందు మనం అంతకుముందు చేసిన ప్రార్థనలు ఆలకించి ఆయన మరలా తన పని కొరకై కొంతమందిని ప్రతిష్ఠించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభువా. పని వాళ్ళని లేవనెత్తయ్యా అని మనం చేస్తున్న ప్రార్థన వృధాగా పోవడం లేదు. మరలా దేవుడు తన పని కొరకు కొంతమంది సేవకులను లేవనెత్తుకున్నాడు. రేపటి దినాన వాళ్ళ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతా ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అందరం ప్రభువుని మహింపరచుకుందాం. ప్రియులారా, మరి మీరెప్పుడు ఉంటారా ప్రతిష్ట కార్యక్రమంలో? ఎన్ని సంవత్సరాలు అటే ఉంటారు, ఇటెప్పుడు వస్తారు? ఇలా మీరు రావాలంటే ఈరోజు దైవ సేవకుడు చెప్పిన సందేశం చాలా కీలకమైంది. ఎవరైతే ఆ విధంగా దేవునితో గడుపుతారో, రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళను రానున్న దినాల్లో దేవుడు బహుబలముగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. గనుక ఈ మాటలు ఏదో ఈరోజు విన్నాం, ఇంటికి వెళ్తాం, ఇంక రేపేదో ఇంకో సందేశం వింటాం అన్నట్లుగా కాకుండా ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రభువు దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మని సహవాసంలో కనిపెట్టడం నేర్చుకుందాం. ఈ రాత్రి నుంచే మొదలు పెడదాం. అందరూ కూడా సీరియస్గా తీసుకొని దేవునితో గడపండి. ఖచ్చితంగా ఆయన ఆత్మచేత నింపి మిమ్మల్ని కూడా రానున్న దినాల్లో తన పని కొరకు ఆయన ప్రతిష్ఠించి ఆయా ప్రాంతాల్లో దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఆమేన్. మంచిది. కోట ముగించబడింది. ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా మీ గృహాలు చేరండి. అందరికీ సెలవు, దైవాశీస్సులు. అలాగనే దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి, యూట్యూబ్ లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్ యాప్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. ఇంకా జరుగుతున్న ఈ కోడికలు అనేకులకి తెలియచేయండి. ఎవరైనా బలహీనులు ఉంటే వారిని కూడా దేవుని సన్నిధానానికి తీసుకొని రండి. ఇంకా అనేకులకు ఈ కోటాల గురించిన వార్తను షేర్ చేయండి. దాని ద్వారా వారు కూడా ఈ కూటాల్లో పాల్గొని ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకుంటారు. అందరికీ సెలవు, దైవాశీస్సులు. వెళ్తున్న వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి. హడావుడేం లేదు, కొద్దిగా లేట్ అయిన